కాపాడుకుందాం దేశ సమైక్యతను, కాపాడుకుందాం దేశ సమైక్యతను. వ్యతిరేకించండి అమెరికా పెత్తనాన్ని, దేశ ప్రజలపై భారం మోపుతున్న అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించండి. భారతదేశంపై అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించండి. భారతదేశంపై అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించండి. భారతదేశంపై అమెరికా పెత్తనాన్ని మాట్లాడండి. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యత యాత్రలు కొనసాగిస్తున్నాం. ప్రధానంగా ఈ యాత్ర ఉద్దేశం ఈ నెల 20 నుంచి 30 తేదీ వరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశంలో యుద్ధాన్ని కూడా ఒక వ్యాపారమయంగా అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధాన్ని కలపడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల మేము యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని చెప్పి, ఉగ్రవాదాన్ని ప్రతి మానవుడు ఖండించాలని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా మానవులందరూ కూడా ఒక మానవతా దృక్పథంతో కాశ్మీర్లో జరిగిన ఘటన మీద ఖండిస్తూ ఉంటే, వీటిని కూడా కులాలకి మతాలకి అడ్డం పెట్టి మతాన్ని చొప్పించి మత ఘర్షణలు రెచ్చగొట్టే పని చేస్తున్నారు. అందువల్ల ఈ లౌకిక దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పి, అదేవిధంగా అమెరికా చేస్తున్న పన్నాగాన్ని ఈ దేశంలోనే అనేక వ్యాపారాల మీద సుంకాలు విధిస్తూ మొత్తం కట్టడి చేసే పని ట్రంప్ చేస్తున్నాడు. అందువల్ల ట్రంప్ విధానాల్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ సమైక్య యాత్రలు కొనసాగిస్తున్నాం. అందువల్ల మోడీ కూడా మొత్తం అమెరికాకి ఊడిగం చేసే పని కాకుండా మొత్తం ఈ దేశ ప్రజలకి అనుగుణంగా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పరిష్కారం చేసే దిశగా మోడీ ఆలోచించాలని చెప్పి, దానికి తోడు ఈ రాష్ట్రంలో గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఏవైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటీకరణ చేయమని చెప్పి వాళ్ళు ఆ రోజు హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ హామీని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తొంగి ఈరోజు వేగంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయబోతున్నారు. ఇప్పటికే 3,000 మంది కార్మికుల్ని విశాఖ ఉక్కు కార్మికులు తొలగించారు. ఇవాళ సిపిఎంగా ఆ కార్మికులందరినీ తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని, అది మన రాష్ట్రంలో మొత్తం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. పొద్దున పొద్దు పడుపు వైతవు, నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు, ఆ కబురులండ మూటగట్టి మోసుకో.